ద గర్ల్ హూ ఫౌండ్ హెర్సెల్ఫ్ అగైన్. మెహర్ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె చాలా మంచివాళ్లలో ఒకరు. ఎవరికైనా ఏ అవసరమున్నా ఎప్పుడైనా సహాయం చేసేది. స్నేహితుల కోసం అర్ధరాత్రి మాట్లాడేది. ఇంట్లో వాళ్ల బాధలు మౌనంగా భరించేది. ఆఫీసులో ఎవరి పని అయినా తానే చేసేది. అందరూ ఆమెను మంచి అమ్మాయిగా మెచ్చుకునేవారు. కాని మెహర్ తన్ను తాను మర్చిపోయింది. ఎప్పటికీ అందరికోసముండే ఆమె తన కోసమే ఏమీ చేయలేకపోయింది. ఆమె చిరునవ్వు క్రమంగా తగ్గింది. తన మనసుకు నచ్చిన పనులు మానేసింది. తన కళ్లలో ఆనందం కనిపించకపోయింది. ఒకరోజు ఆమె ఓ చిన్న కాఫీ షాప్లో ఒంటరిగా కూర్చుండి బయట చూస్తూ నిశ్శబ్దంగా తలలో ఓ మాట వినిపించింది. నీవు కూడా ముఖ్యమే. అప్పటినుండి మెహర్ తన కోసం ఆలోచనకోవడం ప్రారంభించింది. ఆమె చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టింది. ఉదయాన నడకకు వెళ్లడం, తన మనసులోని భావాలను రాయడం, తనకిష్టంలేని విషయాలకు లేదు అనడం మొదలుపెట్టింది. తనను గాయపరిచే వ్యక్తుల్ని నెమ్మదిగా దూరంగా పెట్టింది. పచ్చుసమ్మైన విషయాల్లో భాగమయ్యింది. సంగీతం విన్నది, కవిత్వం చదివింది, ఒంటరిగా ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంది. ఇప్పటికే పర్ఫెక్ట్గా కనిపించాలనే ఆలోచన లేదు. తనను తాను ప్రేమించుకోవడం, తన మనసుకు సంతోషంగా ఉండటం ఆమె లక్ష్యమయ్యింది. కొంతమంది ఆమెను స్వార్థంగా చూస్తారు. కాని ఆమె నవ్వుతుంది. ఎందుకంటే ఎప్పటినుంచో మర్చిపోయిన తనను తానే తిరిగి గుర్తుపట్టడం ఎంత గొప్ప విషయమనే విషయం ఆమెకు తెలుసు. మెల్లగా ఆమె కళ్లలో వెలుగు తిరిగింది. జీవితం తిరిగి రంగులు దాల్చింది. ఆమె మళ్లీ నిజంగా నవ్వుతుంది, నిజంగా ఏడుస్తుంది. జీవితం నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తెలుసుకుంది, నిన్ను నీవే ప్రేమించాలి. చివరికి నిన్ను నీవే మారుస్తావు.